కృష్ణ స్వామి. రామకృష్ణ స్వామి. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు స్వామి? ప్రభుత్వం అయితే బాగుందన్న, అన్నిటికీ సదుపాయాలు గట్ట ఇంకా 5 నెలలు అయింది కదా, ఇంకా డెవలప్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే దానివల్ల ఏ విధంగా బాగుందంటారు స్వామి? పథకాల విషయంలో బాగుంది. పథకాలన్నీ బాగా వస్తున్నాయి అన్న స్వామి. ఇంకేం అది చదువు విషయంలో గట్ట ఇంకా అంటే 5 months కదా అయింది మనకు వచ్చి, ఇంకా ముందు ముందు ఉంటుంది కదా ప్రభుత్వం. మరి ఇస్తారన్న 6 పథకాలు ఎన్ని పథకాలు వస్తున్నాయి స్వామి ఇప్పటి వరకు? గ్యాస్ సిలిండర్, గ్యాస్ సిలిండర్ అయితే మన దీపావళికి ఇచ్చారన్న. ఇంకా ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలి ఇంకా. ఫీజు రింబర్స్మెంట్ స్టూడెంట్స్కి. ఆ, మరి యువతకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు కదా, ఆ ప్రయత్నం ఏం చేస్తున్నారంటారా? చేస్తున్నారా అంటే వచ్చి ఇంకా 5 నెలలు అయింది కదన్న, అప్పుడు ఎలా అయిపోద్ది? అది ఇంకా 5 నెలలు అవ్వకుండా అంటే కష్టం కదా. అంటే కంపెనీలు తీసుకొస్తానంటే దాని గురించి ఎంతవరకు కృషి చేస్తున్నారు? లోకేష్ స్వామి కట్ట అంటే మనం వెళ్తున్నారు కదా, మొన్న అమెరికా కట్ట వెళ్ళారు ఆయన, ఆ స్వామి. ఆయన మట్టికి ఆయన కృషి చేస్తున్నారు, ఎవరి మట్టికి వాళ్ళు చేస్తున్నారు కదా పని. మరి నిరుద్యోగ వృత్తి కల్పిస్తానన్నారు కదా స్వామి? అది కూడా అంతే కదన్నా. ఇంకా 5 months నువ్వు 5 months కదా స్వామి అయింది, అన్నీ ఒక్కసారి అంటే అవ్వవు కదా, ఒకటి ఒకటి చేసుకుంటా వెళ్తారు. లాస్ట్ 5 years వాళ్ళు కొన్ని అప్పులు కట్ట అయినాయి, అవన్నీ తీర్చాలి, ఇవన్నీ చేయాలంటే అభివృద్ధి ఎలా అవుతుంది? అంటే హామీలు ఇచ్చారు కదా, ఇవన్నీ చేసే అవకాశాలు ఉన్నాయి. చేస్తాను తప్పకుండా. మీరు చంద్రబాబు కాదు పవన్ కళ్యాణ్ బట్టి అన్న చూసుకున్నా, ఆ స్వామి అయితే ఇంట్లో మనిషి అన్న ఆ స్వామి తప్పు జరిగిందంటే అక్కడ ఉంటాడు ఆ స్వామి. అంటే పవన్ కళ్యాణ్ మీద కూడా కామెంట్స్ చేస్తున్నారు కదా స్వామి, రాజకీయాల్లో అనవసరంగా వచ్చాడు, చేత కావట్లేదు, రాజకీయం పరిపాలన చేత కావట్లేదు. ఎవరు చెప్పిన వాళ్ళకి చెప్పిన వాళ్ళకి అసలు రాజకీయం రాదన్న, ఈ స్వామి గురించి ఏం తెలదు. అర్ధపాదాలని తొక్కుతున్నాడు, తొక్కేసాడు కదా. తొక్కేశారంట. అది అది గెలుపు కూడా వీళ్ళు ఈవీఎంలు తప్పుది పెట్టి చెప్ప ప్రజా తీర్పు కాదని చెప్పేసి అన్నారు కదా. మరి అప్పుడు 151 వచ్చినప్పుడు కూడా ఏములు తప్పులే అంటావా స్వామి? అప్పుడు కనిపించలేదంటారు. మరి అదే కదా అంటున్నాను. అప్పుడు కామెంట్స్ చేస్తున్నారు వీళ్ళు. మరి అదే కదా అంటున్నాను. అప్పుడు 151 వచ్చేసినాయి, అప్పుడు ఈమెయిల్ తప్పు కదా అంటారా? ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు నెగ్గానే వాళ్ళు ఈమెయిల్ తప్పు అంటారు, మన నెగ్గ మా వేసిన వాళ్ళు తెలుస్తుంది కదా ఓట్లు. ఇదైతే ప్రజా తీర్పు అంటారు, బంగారులాగా. మరి ఇంకేం చెప్తారు స్వామి? వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పథకాలు ఇచ్చారు, పనులు కల్పించారు. ఈ చంద్రబాబు నాయుడు వచ్చాక పనులు ఉండలేదు, పథకాలు లేవని బాధపడుతున్నారు అన్నారు కదా. పనులు అంటే వచ్చి 5 months అయిందన్న. ఇసుక అంటావా గోదావరి వచ్చింది, ఇది గోదావరి వచ్చాక మళ్ళీ ఇప్పుడు ఇసుక ఫ్రీ ఇసుక ఇస్తున్నారు, టాటర్ కట్టే వాళ్ళకి వెళ్తాయి. ఇవన్నీ ఒకరి తర్వాత ఒకటి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా 1 year అయింది అనుకో, అప్పుడు మనం వచ్చింది ప్రభుత్వం బాగోలేదని చెప్పడం బాగుంటుంది. వచ్చి 5 months అయింది కదా, డెవలప్ అనేది కొద్ది కొద్దిగా అలా చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి మనం అప్పుడు ఆలోచించుకోవాలి. ముందు చేసే అవకాశాలు ఉన్నాయి. బంగాళా చేస్తారన్న. మరి జనసేన టీడీపీ విడిపోయే అవకాశం ఉంది, విభేదాలు అది వస్తాయి. మొన్నగా చెప్పాడు స్వామి, మీరు ఒకళ్ళ వాళ్ళు విడిపోయే పార్టీ కాదు, ఎన్డీఏ అనేది ఎప్పుడూ కలిసికట్టుగా ఉంటుంది, దానివల్ల 5 సంవత్సరాలు తీసుకున్నారు. ఇప్పుడు విడిపోయారు ఇంకా ఎవరికి వస్తుంది? పవన్ కళ్యాణ్ స్వామికి వస్తుంది. ఆ స్వామి నమ్ముకునే కదా చాలా మంది ఓట్లు వేసారు, ఆ స్వామి వల్లే కదా వస్తుంది. దాన్ని బట్టి రీసెంట్గా హోమ్ మినిస్టర్ మీద కూడా కామెంట్ చేశారు కదా పవన్ కళ్యాణ్. ఎవరు ఆయన కామెంట్ చేయలేదు స్వామి, ఎలా జరిగింది తప్పు అనేది జరుగుతుంది, దాన్ని సరిగ్గా చూడండి, ఒకసారి నేను తీసుకుంటే ఎలా ఉంటుంది అని చేశారు కామెంట్. ఆవిడని ఒక తప్పుగా మీరు చేయట్లేదు అనలేదు కదా, తర్వాత వాళ్ళిద్దరు కదా మాట్లాడుకున్నారు. పేర్లని కూడా కామెంట్ చేశారు, పావులా కళ్యాణ్ మీ జన సైనికులు చూసుకో టీడీపీ వాళ్ళు తొక్కేస్తున్నారు మమ్మల్ని. ఆ స్వామికి ఏం రాదు స్వామి, ఏమి ఎల్లుల్లిపై స్వామి టైప్ ఏమొచ్చినా స్వామికి సరిగ్గా 5 సంవత్సరాలు చేశాడు ఆ స్వామి. ఆ విలేజ్ ఏం డెవలప్ చేశాడు? చేసినప్పుడు అదే బాగుంటుంది. వీళ్ళు వచ్చి 5 నెలలు అవుతున్నారు, రోడ్లు కూడా ఎక్కడ పట్టించుకోవట్లేదు, జగన్ ఉన్నప్పుడే పట్టించుకున్నారు అన్నారు కదా. ఎవరి స్వామి రోడ్ల రోడ్ల విషయంలో కానీ పంచాయతీకి సంబంధించి ఏమన్నా సంబంధించి ఒక మాట చెప్తాను స్వామి, 5 నెలలు అయింది అంటున్నారు కదా, మీరే చెప్పారు 5 నెలలు అయింది. 5 నెలలు ఒకేసారి అలా అయిపోతే చెప్పి, ఒక పిల్లడు పుట్టాలన్నా 9 నెలలు అవుతుంది. ఆ 9 నెలలు అవ్వకుండా ఓ 2 నెలలు నాకు కావాలంటే వచ్చేస్తాడా? రాడు కదా. అయితే సమయం పడుతుంది, వెయిట్ చేయాలి దానికంటూ. మరి రాజధాని మీద ఏమైనా దృష్టి పెట్టారంటారు, లేకపోతే గత 5 ఏళ్ళలాగే 3 రాజధానులు ఎక్కువసారి గట్టిగా చేశారు కదా. వీళ్ళు ఎప్పటికీ ఒకటే రాజధాని, అమరావతి రాజధాని, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే కదా. దాని మీద దృష్టి పెట్టారంటారు, పనులు ఏమైనా జరుగుతున్నాయి? జరిగితే స్వామి రాజధాని కంప్లీట్ చేసే అవకాశం ఉంది. మొన్న 15,000 కోట్లు ఇచ్చినట్టు ఉన్నారు కదా ఎన్డీఏ అలయన్స్కి. అవునవును.